గణేష్ ఉత్సవాలకు విజయవాడ ముస్తాబోతోంది. ఏపీలోనే అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని నగరంలోని ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నారు. భారీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా విజయవాడ నగరం పూర్తి స్థాయిలో ముస్తాబవుతోంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని విజయవాడ నగరంలోని ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో ఏర్పాటు చేసేందుకు పూర్తిగా డూండి గణేష్ సేవా సమితికి సంబంధించిన సభ్యులందరూ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో ఉన్నాం. చూస్తున్నాం దాదాపుగా 72 అడుగుల ఎత్తులో పూర్తిగా ఇదంతా కూడా ఎటువంటి రసాయనాలను కెమికల్స్ను వాడకుండా పూర్తిగా సహజ సిద్ధమైన రంగులు, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి ప్రమాదకరమైన పదార్థాలను కాకుండా కేవలం మట్టి, ఊక, అదేవిధంగా గడ్డి, ఇటువంటి ఏదైతే ప్రకృతి పరంగా లభించిన పదార్థాలు ఉంటాయో అటువంటి పదార్థాలతోటి 72 అడుగులతోటి ఒక భారీ గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది కూడా 63 అడుగులతోటి ఇదే రకంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి పూర్తిగా ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు, భక్తులు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మరొక 9 అడుగులు పెంచి 72 అడుగులతోటి ఒక భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి ఉపయోగించే దాదాపుగా 28 టన్నుల బంకమట్టిని ఉపయోగించి నిర్మాణం జరుగుతోంది. ఇదంతా కూడా దీంట్లో వెనక ఫ్రేమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 2 టన్నుల ఉక్కును ఉపయోగించి దీనికి సంబంధించిన విగ్రహానికి సంబంధించి పూర్తి స్థాయి ఫ్రేమ్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 2 టన్నుల ఊక కూడా విగ్రహం గట్టిదనం కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇక కలర్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ కలర్స్, ఇవన్నీ కూడా నీటిలో కరిగిపోయేవి, నీటికి ఎటువంటి ఇబ్బంది కలిగించని కలర్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. కోయంబత్తూరుకు సంబంధించిన పూర్తి నిపుణులు, రాజేంద్ర అనే నిపుణుల ఆధ్వర్యంలో దాదాపు 20 రోజుల నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ డూండి సేవా సమితికి సంబంధించిన సభ్యులు కూడా మనతో ఉన్నారు. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విగ్రహాన్ని తయారీ ఏ రకంగా ఉంది, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దీనికి మొట్టమొదటిగా ఈ సర్వే బాధలు తెప్పించి 80 అడుగులు షెడ్ వేయడం జరిగింది. దాదాపు దానికి 15 టన్నుల కర్ర మేము ఉపయోగించాము. అలాగే షెడ్ అయిన తదనంతరం ఒక 15 టన్నులు ఇనుము వాడి ఆ ఐరన్ స్ట్రక్చర్ అనేది, అంటే ముందు వినాయకుడి స్ట్రక్చర్ ఫామ్ చేశారు. ఆ ఫామ్ చేసిన తర్వాత ఊక, తర్వాత జనపనార పీచు, అంటే అది మీకు ఎవరికి కనబడదు, అది జనపనార పీచు, మట్టి, గడ్డి ఇవన్నీ మిక్స్ చేసి ఒక ఆకారాన్ని రూపొందించడం జరిగింది. ఆ రూపొందించిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా పెయింట్స్ వేయడం జరుగుతుంది. ఈ పెయింట్స్ కూడా వాటర్ కలర్స్, నిమజ్జనం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంటర్నల్ పైప్ లైన్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఆ పైప్ లైన్స్ ద్వారా ఆ నిమజ్జనాన్ని, అంటే ఆ వినాయకుడు మట్టి అనేది అలా కరిగి చేరడం అనేది జరుగుతుంది. 20 lakhs పైన వస్తారనుకుంటున్నాం. ఈ వినాయకుడిని మేము లాస్ట్ టైం పెట్టినప్పుడు మేము భక్తి శ్రద్ధలతో ఆయనకి సేవ చేసినందుకు నిజంగా మా కమిటీ సభ్యులందరికీ ఏదో ఒక మంచి రూపంలో ఆయన మాకు చేశారు. అలాగే వచ్చే భక్తులు కూడా ఆయన దర్శించుకునే ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాం. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ వినాయకుడికి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడ నుంచి విగ్రహాన్ని తీసుకువెళ్ళి కృష్ణానదిలో నిమజ్జనం చేయడం అనేది కష్టసాధ్యం. అందుకని పూర్తిగా నిర్మాణ సమయంలోనే విగ్రహంలో పూర్తిగా పైప్ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగా స్వామివారిని పూర్తిగా సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయటం ద్వారా ఈ నిమజ్జన కార్యక్రమం అనేది చాలా పవిత్రంగా ప్రారంభించాలని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిర్మాణంలోనే మొత్తం విగ్రహంలో కూడా ఎక్కడికక్కడ పూర్తిగా వాటర్ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఉన్న చోటనే విగ్రహాన్ని కదిలించకుండా పూర్తి స్థాయిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు.